సో ఇప్పటిదాకా మనం కేంద్ర సంబంధాలకు సంబంధించి శాసన పాలన ఆర్థిక సంబంధాలు భిన్నమైన కమిటీలు చూసాం. నెక్స్ట్ మనకి మన సిలబస్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాల్లో భాగంగా మరొక చిన్న టాపిక్ ఏంటంటే లోక్పాల్, లోకాయుక్త, ఆర్టీఐ గురించి అడిగారు. కాబట్టి ఈ అంశాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళు మీ సిలబస్ కాపీ, అంటే ఇది గ్రూప్ 2 గ్రూప్ 1 అనే కాకుండా మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ కాపీ మీ దగ్గర ఉంచుకొని పాలిటీ విభాగంలో సంబంధిత టాపిక్ని మీరు వీడియో క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే మీకు సులభంగా ఉంటుంది. ఇది గమనించండి. ఇది అసలు ఈ కోర్స్ మొత్తం కూడా మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 ఈ అంశాలు యూపీఎస్సీలో కూడా మనకి ప్రిలిమ్స్ కవర్ అయ్యే విధంగా ఈ కోర్సును రూపొందించడం జరిగింది. కాబట్టి మీకు ఏ టాపిక్ ఎగ్జామినేషన్లో సిలబస్లో ఉందో అది మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరొక టాపిక్ ఏంటంటే లోక్పాల్. నెక్స్ట్ దీంట్లో లోక్పాల్, లోకాయుక్త, ఆర్టీఐ అన్నారు. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. లోక్పాల్ అంటే ఏంటి అసలు? ఇది లోక్పాల్ అనేటువంటి ఐడియాని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని అంటే, యాక్చువల్గా ఇది సంస్కృత పదం లోకపాల అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది. ఈ లోక్పాల్ అనే పేరుని సూచించింది ఎవరు అంటే ఎల్ఎం సింఘ్వి. మనం 73, 74 రాజ్యాంగ సవరణల గురించి మాట్లాడుకునేప్పుడు ఎల్ఎం సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగానే స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం జరిగిందని చెప్పాం కదా. ఆ ఎల్ఎం సింఘ్వి అనే వ్యక్తి అవినీతిని నివారించడం కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి, దానికి ఒక పేరును సూచించండి అంటే సంస్కృత పదమైనటువంటి లోకపాల అనే అంశాన్ని బేస్ చేసుకుని లోక్పాల్ అనే పదాన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ లోక అంటే ప్రజలు అని సంస్కృతంలో, అలాగే మనకి పాల అంటే ఇక్కడ రక్షకుడు, అనే మీనింగ్ వస్తుంది. సో ప్రజల్ని అవినీతి అక్రమాల నుంచి రక్షించేవాడే లోక్పాల్. ప్రజల్ని అవినీతి అక్రమాల నుంచి రక్షించేటువంటి వ్యక్తే లోక్పాల్. అయితే ఈ లోక్పాల్ గురించి మన ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ దృష్ట్యా ఎలాంటి క్వశ్చన్లు వస్తాయో ఒకసారి చూద్దాం. అసలు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో అవినీతి గురించి మనకి అనేక మంది అవినీతి భారతదేశంలో జరుగుతుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రానంతరం దేశంలోని అవినీతి గురించి అనేక లేఖల్ని ఆయన స్వీకరించాడని చెప్తారు. అయితే ఈ అవినీతి వ్యవస్థ నివారించడం కోసం ఏం చేయాలి అనే ప్రయత్నాలు జరుగుతున్న కాలంలో మనకి అధికారికంగా గమనిస్తే 1959 నుంచి మనకి అవినీతి నివారణ కోసం భారతదేశంలో ప్రయత్నాలు జరిగాయి. 1959 ఎందుకు మనం తీసుకుంటున్నాం అంటే 1959లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి సిడి దేశ్ముఖ్ అనేటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూను ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏమని అంటే దేశంలో అవినీతి పెరిగిపోతుంది కాబట్టి ఒక అవినీతి నివారణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సిడి దేశ్ముఖ్ ప్రతిపాదన ఏంటి? అవినీతి నివారణకు ఒక వ్యవస్థ కావాలి అని ఎవరు కోరారు? సిడి దేశ్ముఖ్ కోరాడు. ఎవరిని కోరాడు ఈయన అంటే జవహర్లాల్ నెహ్రూను కోరడం జరిగింది. ఎవరు? సిడి దేశ్ముఖ్ కోరడం జరిగింది. ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడు అంటే మరి దీనికోసం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ అవినీతిని నివారించడం కోసం ఒక వ్యవస్థను ఎలా ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి 1964లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అదే సంతానం కమిటీ. 1964లో సంతానం కమిటీ ఏర్పాటు చేస్తే సంతానం కమిటీ ఏం సూచించింది అంటే కేంద్రంలో అవినీతిని నివారించడం కోసం, కేంద్రంలో అవినీతి నివారణ కోసం లోక్పాల్ అనే వ్యవస్థ,
అదేవిధంగా రాష్ట్రంలో అవినీతిని నివారించడం కోసం లోకాయుక్త అనే ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అని సూచించింది ఎవరు అంటే సంతానం కమిటీ. సంతానం కమిటీ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని మరి కేంద్రంలో అవినీతికి సంబంధించినటువంటి బిల్లు ఏమో కేంద్ర పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి, లోక్పాల్ బిల్లు. రాష్ట్రంలో అవినీతికి సంబంధించినటువంటి బిల్లులు అయితేనేమో రాష్ట్ర శాసనసభలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర శాసనసభ ప్రవేశపెట్టాలి. కాబట్టి ఆ సందర్భంలో సంతానం కమిటీ రికమెండేషన్స్ ని బేస్ చేసుకుని 1968లో మొదటిసారిగా లోక్పాల్ బిల్లుని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఎప్పుడు 1968లో లోక్పాల్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ గమనించాలి, 1968లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత 1970లో లోక్సభ రద్దు కావడం వల్ల, అంటే ఇందిరాగాంధీ లోక్సభను రద్దు చేసేసిన తర్వాత ఆ బిల్లు అక్కడితో వీగిపోయింది. ఇక్కడ గమనించాలి, 1968 నుంచి లోక్పాల్ బిల్లు వేరు వేరు రూపాల్లో పార్లమెంట్ లో ప్రవేశపెడుతూనే ఉన్నారు. అలా 1968 నుంచి 2011 వరకు ఇక్కడ గమనించాలి, 1968 నుంచి 2011 అంటే 43 సంవత్సరాల పాటు లోక్పాల్ బిల్లుని 1970 ప్లస్ ఒక 40 మనకి 43 సంవత్సరాల పాటు లోక్పాల్ మీద అనేక చర్చలు జరిగాయి, అనేక రూపాల్లో బిల్లులు వచ్చాయి, అనేక బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత చివరికి 2011లో 10వసారి ఆ లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టారు. ఇక్కడ గమనించాలి, 1968లో లోక్పాల్ బిల్లుని ఫస్ట్ టైం ప్రవేశపెడితే 2011లో 10th టైం ప్రవేశపెట్టారు. అంటే 10 సార్లు లోక్పాల్ కేంద్రంలో ఉండేటువంటి ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల అవినీతిని నివారించడం కోసం చేస్తున్న ప్రయత్నం అన్ని పార్టీలకు ఇష్టం ఉందని చెప్తున్నప్పటికీ కూడా 10 సార్లు ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 2011లో 10వసారి ప్రవేశపెట్టిన బిల్లు 2013లో పార్లమెంట్ ఆమోదం పొందిందండి. ఇక్కడ గమనించాలి, లోక్పాల్ బిల్లుని తొలిసారిగా ఎప్పుడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు అంటే 1968, 10వసారి ఎప్పుడు అంటే 2011లో 10th టైం ఇంట్రడ్యూస్ చేసినటువంటి బిల్లు 2013లో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2013లో పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత 2014 సంవత్సరంలో, ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే 2014 జనవరి 1న రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేయడం జరిగింది అంటే 2014 జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చిందండి. 2014 జనవరి 16 నుంచి లోక్పాల్ బిల్లు అమల్లోకి వచ్చింది. అంటే కేంద్రంలో అవినీతిని నివారించడం కోసం చేసిన ప్రయత్నం. ఒక్కసారిగా గమనించండి, 1947లోనే అవినీతి మీద ఆరోపణలు ఉన్నాయి, కానీ అధికారికంగా 1959లో సిడి దేశ్ముఖ్ తొలిసారిగా లోక్పాల్ అనే ఒక వ్యవస్థ, అంటే లోక్పాల్ అనే పేరు చెప్పలేదు కానీ కేంద్రంలో అవినీతి నివారించడం కోసం ఒక వ్యవస్థ కావాలని 1959లో కోరడంతో జవహర్ లాల్ నెహ్రూ ఏం చేశాడు, 1964లో సంతానం కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా 1968లో తొలిసారిగా లోక్పాల్ బిల్లు, 1968 నుంచి 2011 వరకు మరి 10 సార్లు లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టారు. ఇక్కడ మొదటిసారి, ఇక్కడ 10వసారి 2013లో లోక్పాల్ బిల్లు ఆమోదం పొందింది. ఈ సంవత్సరాలు గుర్తుంచుకోవాలి, 59, 64, 68, 2011, 2013 ఇవి గుర్తుంచుకోండి. ఉద్దేశం ఏంటి? కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క అవినీతిని నివారించడం కోసం చేయాలి ఒక ప్రయత్నం, అదే లోక్పాల్. మరి ఈ లోక్పాల్ అనే వ్యవస్థ ఎలా ఉంటుంది? మరి లోక్పాల్ బిల్లు ఆమోదం పొందింది, అమల్లోకి వచ్చింది కాబట్టి లోక్పాల్ అనే వ్యవస్థ ఎలా ఉంటుంది అని అంటే, లోక్పాల్ వ్యవస్థలో ఒక లోక్పాల్ ఉంటాడు, 1 లోక్పాల్, అలాగే మొత్తం 8 మంది సభ్యులు ఉంటారు. ఈ 8 మంది సభ్యుల్లో 4 జ్యుడిషియల్ మెంబర్స్,
న్యాయ సభ్యులు, మరొక నలుగురు నాన్ జ్యుడిషియల్ మెంబర్స్. ఇది లోక్పాల్ నిర్మాణం. ఒక లోక్పాలు, దాంతోపాటు 8 మంది సభ్యులు. ఆ 8 మందిలో 4 జ్యుడిషియల్, 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్. మరి ఈ లోక్పాల్గా నియమించబడాలంటే లోక్పాల్కి ఏం అర్హతలు ఉండాలి అని అంటే, లోక్పాల్గా నియమించబడాలి అంటే అతనికి కనీసం 45 సంవత్సరాల వయస్సు ఉండాలి. కనీసం 45 సంవత్సరాలు అంటే 45 సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు. అది లోక్పాల్ కానీ లోక్పాల్లో ఉండేటువంటి వ్యక్తులకు కానీ. అలాగే సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి కానీ లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కానీ, ప్రధాన న్యాయమూర్తి కానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా మాజీ న్యాయమూర్తి ఎవరైనా సరే లోక్పాల్గా నియమించబడవచ్చు. మరి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా నియమించబడడానికి అవకాశం ఉన్నప్పుడు గరిష్ట వయస్సు ఎంత ఉంటుంది లోక్పాల్లో అంటే 70 years ఉంటుంది. గమనించండి, సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా నియమించబడవచ్చు. కాబట్టి గరిష్ట వయస్సు 70 years ఉంటుంది. మరి లోక్పాల్గా నియమించబడే వ్యక్తికి ఏం అర్హత ఉంటే సముచితం అని భావించడం జరిగింది అంటే, లోక్పాల్గా నియమించబడాలంటే అతను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అర్హతను కలిగి ఉండాలి. ఎవరు? లోక్పాల్గా నియమించబడే వ్యక్తి. ఇక 4 జ్యుడిషియల్ మెంబర్స్, 4 న్యాయ సభ్యులకి ఏం అర్హతలు ఉండాలి అని అంటే, ఈ 4 న్యాయ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడడానికి కావాల్సినటువంటి అర్హతలు ఉండాలి. ఎవరికి? న్యాయ సభ్యులకి. అలాగే మరొక 4 నాన్ జ్యుడిషియల్ అన్నాం కదా, న్యాయ వ్యవస్థ సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళు ఏదైనా ఒక రంగంలో నిపుణులై ఉండాలి. ప్రధానంగా వీళ్ళు వివిధ రంగాల్లో నిపుణులై ఉండడంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా సభ్యులై ఉండాలి. వీళ్ళు నిపుణులై ఉండాలి ఏదో ఒక రంగంలో. సరే, ఇక్కడ 4 సభ్యులు అన్నారు నాన్ జ్యుడిషియల్ మెంబర్స్. ఇక్కడ రాసేప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళ అని 5 రాశారు కదా అంటే, ఒక మహిళ ఎవరైతే మహిళ ఉంటుందో ఆమె ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఒక మహిళను తీసుకుంటారు. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కావచ్చు, అలా ఉంటుంది. సో కాబట్టి ఇలా లోక్పాల్ వ్యవస్థలో ఒక లోక్పాల్, 4 జ్యుడిషియల్ మెంబర్స్, 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. మినిమం ఏజ్ 45 years, మాక్సిమం ఏజ్ 70 years. అయితే ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే, లోక్పాల్గా నియమించబడ్డ వ్యక్తి లోక్పాల్గా కానీ లేదా లోక్పాల్ సభ్యుడిగా కానీ 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పనిచేయకూడదు. మాక్సిమం 5 years కన్నా ఎక్కువ పనిచేయకూడదు. అంటే ఉదాహరణకి ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, లోక్పాల్లో ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉన్నాడు. ఈ జ్యుడిషియల్ మెంబర్ అనే వ్యక్తి మెంబర్గా 2 సంవత్సరాలు పూర్తి చేశాడు కాలపరిమితి. ఆ తర్వాత అతను లోక్పాల్ అయినాడు అనుకుందాం, 2 సంవత్సరాలు సభ్యుడిగా పదవి పూర్తి చేసి. రిమైనింగ్ లోక్పాల్గా 3 years ఉంటాడు, అంతేగాని టోటల్ 5 years ఉండడు. అంటే లోక్పాల్ వ్యవస్థలోకి ఎంటర్ అయిన తర్వాత అది సభ్యుడిగా కానీ లేదా లోక్పాల్గా కానీ మొత్తం మీద 5 years కన్నా ఎక్కువ పని చేయకూడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ లోక్పాల్ చైర్మన్ ని కానీ లోక్పాల్ మెంబర్స్ ని కానీ ఎవరు ఎంపిక చేస్తారు అంటే, హై పవర్ కమిటీ ఎంపిక చేస్తుంది. హై పవర్ కమిటీ ఎంపిక చేసినటువంటి వ్యక్తుల జాబితాను రాష్ట్రపతికి పంపితే, రాష్ట్రపతి హై పవర్ కమిటీ సూచనల మేరకు లోక్పాల్ని లేదా లోక్పాల్తో పాటుగా లోక్పాల్లో ఉండేటువంటి జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ని నియమించడం జరుగుతుంది. మరి లోక్పాల్ చైర్మన్ సభ్యులను నియమించేది ఎవరు అని అడిగితే రాష్ట్రపతి అని చెప్పాలి. రాష్ట్రపతి ఎవరి సూచనల మేరకు ఈ చైర్మన్ సభ్యులను నియమిస్తాడు అంటే, హై పవర్ కమిటీ లేదా సెలక్షన్ కమిటీ సలహా మేరకు వాళ్ళు నియమించడం జరుగుతుంది. మరి ఈ హై పవర్ కమిటీ లేదా సెలక్షన్ సెలక్షన్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు అంటే,
ఫస్ట్ ప్రధానమంత్రి, అంటే హై పవర్ కమిటీకి చైర్మన్ ఎవరు? మళ్ళీ ప్రధానమంత్రి. ప్రధానమంత్రితో పాటు ఇంకా ఎవరు ఉంటారు అంటే మరొక వ్యక్తి లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకరు హై పవర్ కమిటీలో మెంబర్గా ఉంటాడు. అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా లోక్పాల్ చైర్మన్ ని మెంబర్లు నియమించి హై పవర్ కమిటీలో లేదా సెలక్షన్ కమిటీలో సభ్యుడు. అదేవిధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా మరొక సీనియర్, అంటే ఇతను కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచనల మేరకే వచ్చి ఉంటాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించినటువంటి మరొక సీనియర్ న్యాయమూర్తి. అదేవిధంగా ఒక నిష్ణాతుడైనటువంటి సభ్యుడు, నిష్ణాతుడైన సభ్యుడు. ఈ నిష్ణాతుడి ఎక్స్పర్ట్ ని ఎవరు సూచిస్తారంటే రాష్ట్రపతి ఒక ఎక్స్పర్ట్ ని సూచిస్తాడు. అంటే రాష్ట్రపతి సూచించిన వ్యక్తి అయి ఉంటాడు ఒక ఆయన. రాష్ట్రపతి సూచించిన వ్యక్తి కూడా హై పవర్ కమిటీలో మెంబర్ ఉంటాడు. గమనించాలి, లోక్పాల్ నియమించే సెలక్షన్ కమిటీకి ప్రధానమంత్రి చైర్మన్, అలాగే ప్రధానమంత్రితో పాటు లోక్సభ స్పీకరు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఒక సీనియర్ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు, అలాగే రాష్ట్రపతి ప్రతిపాదించినటువంటి ఒక వ్యక్తి. వీళ్ళందరూ కలిసి లోక్పాల్ చైర్మన్ మరియు సభ్యులుగా ఎవరు ఉండాలి అనే విషయాన్ని ఎంపిక చేస్తారు. వాళ్ళు ఎంపిక చేసి రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు అంటే వీళ్ళ ఎంపికను పరిగణనలోకి తీసుకుని లోక్పాల్ చైర్మన్ ని, లోక్పాల్లో సభ్యులను నియమించడం జరుగుతుంది. మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, లోక్పాల్ చైర్మన్ గా సభ్యుడిగా గరిష్టంగా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పనిచేయడానికి వీలు ఉండదు. మరి లోక్పాల్ గా ఇంతకుముందు ప్రస్తావించిందే లోక్పాల్ గా నియమించబడాలంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానీ పనిచేసి ఉండాలి ఒకటి. సభ్యులుగా నియమించబడాలంటే వాళ్ళు హైకోర్టు న్యాయమూర్తులుగా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసి ఉండాలి. దీంతో పాటుగా కనీస వయస్సు 45, గరిష్ట వయస్సు ఏమో 70 సంవత్సరాలు, పదవీ కాలం ఓవరాల్ గా 5 years. అయితే దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి, అది కూడా గమనించాలి అర్హతలతో పాటు. అవి ఏంటి అంటే లోక్పాల్ గా కానీ లోక్పాల్ మెంబర్స్ గా కానీ నియమించబడే వాళ్ళు పార్లమెంట్ లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ లేదా స్థానిక ప్రభుత్వాల్లో కానీ సభ్యుడిగా ఉండరాదు. అంటే ప్రజా ప్రతినిధులుగా ఉన్న వాళ్ళు లోక్పాల్ వ్యవస్థలో భాగం అవ్వడానికి అవకాశం లేదు. అలాగే వీరి మీద నేర ఆరోపణ ఉండకూడదు, నేరారోపణ రుజువై ఉండకూడదు. అంటే నేర ఆరోపించబడి రుజువై ఉంటే వాళ్ళు అర్హులు కారు. ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగించబడ్డ వాళ్ళు కూడా లోక్పాల్ గా నియమించబడడానికి అవకాశం లేదు. దాంతో పాటుగా ఒకసారి లోక్పాల్ చైర్మన్ మెంబర్లుగా నియమించబడ్డ వాళ్ళు వాళ్ళ 5 సంవత్సరాల కాల పరిమితిని పూర్తి చేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ కూడా లభిస్తుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఉంటుంది. ఒకవేళ గినక వాళ్ళని తొలగించాలి అనుకుంటే వాళ్ళు ఏమైనా అక్రమ ప్రవర్తనకు పాల్పడ్డట్టయితే సుప్రీంకోర్టు నియమించేటువంటి త్రిసభ్య కమిటీ సూచనల మేరకు రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. అంటే ఎవరైనా లోక్పాల్ మీద కానీ లోక్పాల్ సభ్యుడి మీద కానీ అవినీతి ఆరోపణలు కానీ లేదా అక్రమ ప్రవర్తన కానీ వాళ్ళు పాల్పడ్డారని గినక ఆరోపణలు వస్తే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, రాష్ట్రపతి సూచనల మేరకు ఒక త్రిసభ్య కమిటీ చేత ఎంక్వైరీ చేయిస్తుంది. ఆ త్రిసభ్య కమిటీ గినక లోక్పాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా లోక్పాల్ కానీ అక్రమ ప్రవర్తనకు పాల్పడడానికి గినక నివేదిక ఇస్తే ఆ విషయం రాష్ట్రపతికి తెలిసినట్లయితే అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ 3 సభ్యుల కమిటీ సూచనల మేరకు లోక్పాల్ని తొలగించడం జరుగుతుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రధానంగా చెప్పదలుచుకున్న పాయింట్, లోక్పాల్ని తొలగించడానికి పార్లమెంట్ లో ఒక అభిశంసన తీర్మానం అంటూ ఏమీ లేదు. ఒక త్రిసభ్య కమిటీ వేసి లోక్పాల్ని తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా లోక్పాల్లో ఉండే వ్యక్తి, లోక్పాల్ కానీ లేదా లోక్పాల్లోని సభ్యులు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఇన్సాల్వెంట్స్ అయితే, ఐపీ డిక్లేర్ చేస్తే లేదా అసమర్థులైతే, దివాలా తీస్తే అలాంటి సందర్భంలో కూడా రాష్ట్రపతి లోక్పాల్ చైర్మన్ సభ్యులను తొలగించవచ్చు. అంటే అక్రమ ప్రవర్తన లేదా దివాలా తీయడం లేదా అసమర్థత నిరూపించబడడం, ఈ కారణాల చేత లోక్పాల్ని లేదా లోక్పాల్ మెంబర్స్ ని రిమూవ్ చేయవచ్చు.
ఒకవేళ వాళ్లే గినక రాజీనామా చేయదలుచుకుంటే లోక్పాల్ కానివ్వండి, లోక్పాల్లో ఉండేటువంటి జ్యుడిషియల్ మెంబర్స్ కానీ, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కానీ తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపాలి. లోక్పాల్ సభ్యులు రాజీనామా ఎవరికి సమర్పించాల్సి ఉంటుంది? రాష్ట్రపతికి సమర్పించవలసి ఉంటుంది. వీళ్ళ శాలరీస్, లోక్పాల్లో ఉండే చైర్మన్ మరియు ఇతర సభ్యుల శాలరీస్ ని నిర్ణయించేది ఎవరు అంటే ఇక్కడ రాష్ట్రపతి అండి. అదేవిధంగా చైర్మన్ కేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానమైన వేతనం ఉంటుంది, సభ్యులకేమో సుప్రీంకోర్టులో ఉండే ఇతర న్యాయమూర్తులతో సమానమైన వేతనం ఉంటుంది. ఈ పాయింట్ గమనించండి. లోక్పాల్కేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానమైన వేతనం, ఇతర సభ్యులకు లోక్పాల్లో ఉండే ఇతర సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైనటువంటి వేతనం ఉంటుందండి. వీళ్ళు నివేదిక ఎవరికి ఇవ్వాలి అంటే రాష్ట్రపతి. లోక్పాల్ నివేదిక ఎవరికి ఇస్తారు అంటే రాష్ట్రపతికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే వీరి జీతభత్యాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు అంటే భారత సంఘటిత నిధి నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళ శాలరీస్ ఇస్తారు. అందరికీ ఇచ్చినట్టే వీళ్ళకి కూడా సంఘటిత నిధి నుంచే శాలరీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోక్పాల్ తన నివేదికను పార్లమెంట్కి ఇస్తే, అంటే లోక్పాల్ ఏం చేస్తాడు లోక్పాల్ నివేదికను రాష్ట్రపతికి ఇస్తే రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంట్ ముందు ఉంచుతాడు. ఇది గమనించాలి. లోక్పాల్ నివేదికను ఎవరికి ఇస్తారంటే రాష్ట్రపతికి, రాష్ట్రపతి ఆ నివేదికను ఎవరికి సమర్పిస్తారు అంటే పార్లమెంటుకు సమర్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన పాయింట్ ఏంటంటే లోక్పాల్కు సంబంధించి అవినీతి ఆరోపణ అన్నాం కదా, మరి ఎవరి అవినీతి లోక్పాల్ పరిధిలోకి వస్తుంది? కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి అవినీతి అంటే లోక్పాల్ యొక్క పరిధి ఏంటి అది గమనించాలి. లోక్పాల్ పరిధి, ఎవరి అవినీతి ఆరోపణలు లోక్పాల్ పరిధిలోకి వస్తాయి అంటే ఇక్కడ గమనించాలి. ప్రధానమంత్రి అవినీతికి పాల్పడితే దాన్ని కూడా లోక్పాల్ విచారించగలదు. అయితే ఇక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటంటే దేశ రక్షణ కానివ్వండి, విదేశాలతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాలు కానివ్వండి, దీంట్లో ఉండేటువంటి అంశాలు లోక్పాల్ పరిశీలనలోకి రావు. దేశ రక్షణ, విదేశీ ఒప్పందాలు అంటే ప్రధానమంత్రి డిఫెన్స్కు సంబంధించి కానీ లేదా ఫారిన్ అఫైర్స్ లో కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది లోక్పాల్ యొక్క విచారణ పరిధిలోకి రాదు అని గమనించాలి. ప్రధానమంత్రిగా ఈ రెండు అంశాలు కాకుండా ఇతర అంశాల్లో ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని సమీక్షించి అక్కడ అవినీతి జరిగితే ప్రధానమంత్రి అవినీతిని కూడా ప్రశ్నించే అధికారం లోక్పాల్కి ఉంది. ఇంకా ప్రధానమంత్రితో పాటు ఎవరు అంటే కేంద్ర మంత్రి మండలి సభ్యులు లోక్పాల్ పరిధిలోకి వస్తారు. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ లోక్పాల్ పరిధిలోకి వస్తారండి. అదే విధంగా ఇంకా ఏంటి అంటే అందరూ కేంద్ర ప్రభుత్వ అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా లోక్పాల్ పరిధిలోకే వస్తారు. అంటే వీళ్ళందరి యొక్క అవినీతి, వీళ్ళు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఈ అవినీతిని విచారించేటువంటి అధికారం లోక్పాల్కి ఉంటుంది. అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ రంగ సంస్థలు అంటే మనకు తెలుసు ఓఎన్జీసీ, సెయిల్ లాంటివి. ఆర్టికల్ 12లో చెప్పినట్టుగా మనకి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సభ్యులు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే వాళ్ళ అవినీతిని కూడా విచారించవచ్చు. అదేవిధంగా వివిధ కార్పొరేషన్స్ కూడా మనకి రాజ్యం పరిధిలోకి వచ్చేవి. కాబట్టి కార్పొరేషన్లకు సంబంధించిన అవినీతి కావచ్చు, లేదా అఖిల భారత సర్వీసులు, ఆల్ ఇండియా సర్వీసెస్ మీకు తెలుసు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అధికారులు, వీళ్ళందరి అవినీతిని విచారించవచ్చు. అలాగే ఏదైనా ఒక సంస్థ సంవత్సరానికి 10 లక్షల కన్నా ఎక్కువ విదేశీ విరాళాలు పొందుతుంటే, సంవత్సరానికి 10 లక్షలకు మించి విదేశీ విరాళాలు స్వీకరిస్తున్న సంస్థలు కూడా లోక్పాల్ యొక్క విచారణ పరిధిలోకి వస్తాయి. అంటే ఎందుకంటే టెర్రరిస్టు కార్యకలాపాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక భారతదేశంలో ఉన్న సంస్థ 10 లక్షల కంటే ఎక్కువ విరాళాలు సంవత్సరానికి వేరే దేశంలో ఉన్నటువంటి సంస్థల నుంచి పొందుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఏమన్నా అవినీతికి పాల్పడుతున్నారన్న విషయాన్ని విచారించడానికి కూడా లోక్పాల్కి అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ మనం లోక్పాల్ని ఎవరు నియమిస్తారు అనే అంశం దగ్గర నుంచి బేసిక్స్ అన్ని తెలుసుకున్నాం, అర్హతలు తెలుసుకున్నాం, పదవీ కాలం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని పాయింట్లు మీరు గమనించాల్సింది ఏమంటే లోక్పాల్గా ఒకసారి నియమించబడ్డ తర్వాత
ఒక వ్యక్తి రిటైర్ అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల వరకు వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి వరకు ఏ పదవికి పోటీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల తను పదవీ కాలంలో ఉన్నప్పుడు ఆయన ఎవరైనా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా మళ్ళీ పోటీ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఇక్కడ ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ ఏంటి లోక్పాల్కి సంబంధించి అంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి లోక్పాల్ యొక్క అధికార పరిధి ఉంది కదా, ప్రధానమంత్రి, మంత్రిమండలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు, వీళ్ళందరి మీద ఏదైనా అవినీతి ఆరోపణ చేయాలంటే 7 సంవత్సరాలు అనేటువంటిది ఒక పరిధి నిర్ణయించడం జరిగింది. అంటే ఉదాహరణకి 2024లో అవినీతి ఆరోపణలు చేయాలనుకుంటే 2017కు పూర్వం ఉన్నటువంటి అవినీతి మీద ఆరోపణలు చేయడానికి వీల్లేదు. అంటే 2017 నుంచి 2024 మధ్య వరకు మాత్రమే. అంటే ఏదైనా అవినీతి 7 సంవత్సరాల లోపు జరిగిన అవినీతి విషయంలో మాత్రమే లోక్పాల్ యొక్క విచారణ పరిధి వర్తిస్తుంది. 7 సంవత్సరాలు దాటిపోతే లోక్పాల్ యొక్క విచారణ పరిధిలోకి ఆ అంశం రాదు, అది ఇతర అంశంగా మారిపోతుంది, లోక్పాల్ పరిధిలోకి రాదు. ఇది ఫస్ట్ బ్యారియర్, అంటే ప్రాథమికమైనటువంటి అబ్స్టకల్ అని మనం భావించవచ్చు. అదేవిధంగా ఇక్కడ లోక్పాల్ ఏం చేస్తాడు అంటే, ప్రధానమంత్రితో సహా ఎవరి మీద అవినీతి ఆరోపణలు వచ్చినా విచారించేటువంటి అధికారం అయితే లోక్పాల్కి ఉంటుందండి. ప్రధానంగా ఇక్కడ ఏ అవినీతి ఆరోపణలైనా అంటే జాతి భద్రత, ప్రజా భద్రతకు సంబంధించి ప్రధానమంత్రి నిర్ణయాలు కాకుండా ఇంకా ఏ విషయంలోనైనా సరే లోక్పాల్ విచారణ చేయవచ్చు. దీనికి ఒక స్వతంత్రమైనటువంటి ప్రాసిక్యూషన్ విభాగం కూడా ఉంటుంది లోక్పాల్కి. అదేవిధంగా దేశంలో ఉన్న ఇతర విచారణ సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా లోక్పాల్ యొక్క పాలనా నియంత్రణ పరిధిలోకి వస్తాయి. వాళ్ళు కూడా లోక్పాల్కి సహకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా లోక్పాల్కి సంబంధించి మరొక అబ్స్టకల్ లేదా బ్యారియర్ ఏంటి అంటే, ఇక్కడ ఎవరి మీదైనా సరే ఒకవేళ గినక లోక్పాల్ విచారణ చేసే క్రమంలో సివిల్ కోర్టు అధికారాలని కలిగి ఉంటుంది. లోక్పాల్ ఎవరినైనా విచారించవచ్చు, ఏ అధికారిక పత్రాలనైనా పరిశీలించవచ్చు. కానీ లోక్పాల్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ నేరుగా శిక్ష విధించదండి. అవినీతి ఆరోపణలు రుజువు అవుతే ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయొచ్చు, కానీ వీళ్ళే శిక్షలు విధించరు. ఒకవేళ గినక ఎవరైనా సరే లోక్పాల్ యొక్క విచారణలో అవినీతికి పాల్పడారని తెలిస్తే వాళ్ళకి 2 నెలల సాధారణ కారాగార శిక్ష దగ్గర నుంచి మొదలుకొని యావజ్జీవ కారాగార శిక్ష వరకు విధించవచ్చు. జరిమానాలు కూడా విధించవచ్చు. జరిమానా అనేటువంటిది ఆర్థిక నేరం యొక్క తీవ్రత ఆధారంగా ఉంటుంది. అంటే ఎంత తీవ్రమైన ఆర్థిక నేరం అనేది, ఇప్పుడు 1 లక్ష రూపాయల అవినీతి ఉండొచ్చు, 2G స్పెక్ట్రంలో జరిగినట్టుగా 1,75,000 కోట్లు ఉండవచ్చు. కాబట్టి జరిమానా అనేటువంటిది ఆర్థిక నేరం తీవ్రత ఆధారంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెడితే, అంటే ఎవరైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని టార్గెట్ చేసి తప్పుడు కేసు పెట్టారు అనుకుందాం. అలా తప్పుడు కేసు పెట్టినట్లయితే వాళ్ళకి కూడా అది తప్పుడు కేసు నిరూపితమైతే 2 నెలలు జైలు శిక్ష విధించబడుతుంది. ఎవరికి? తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి మినిమం 2 నెలలు జైలు శిక్ష అండి. ఆ 2 నెలలు జైలు శిక్ష దగ్గర నుంచి ఇంకా అది ఆ తీవ్రతను బట్టి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష కూడా విధించవచ్చు. 2 నెలల నుంచి 2 సంవత్సరాలు. ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. అవినీతి ఆరోపణలు రుజువవుతేనేమో 2 నెలల నుంచి జీవిత ఖైదు వరకు విధించవచ్చు. తప్పుడు కేసు పెడితే 2 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు శిక్ష విధించవచ్చు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గమనించండి. అలాగే తప్పుడు కేసు పెట్టినప్పుడు ఆ తప్పుడు కేసు యొక్క తీవ్రత దృష్ట్యా 2 లక్షల వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఇది తప్పుడు కేసుల విషయంలో. ఇది అవినీతి ఆరోపణలు రుజువు అవుతాయి అనేటువంటి అంశంలో. అయితే దీంట్లో ఉన్న మరొక ప్రాథమికమైనటువంటి బ్యారియర్ ఏంటి అని మాట్లాడుకున్నాం కదా. దాంట్లో ఏంటంటే, లోక్పాల్ ఏదైనా ఒక అంశాన్ని విచారణకు స్వీకరించినట్లయితే 6 నెలల లోపు ఆ విచారాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఒక అబ్స్ట్రకల్ అని భావించాలి. ఒక విచారణ స్వీకరించినట్లయితే 6 నెలల లోపు లోక్పాల్ విచారణని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది లోక్పాల్కి సంబంధించండి. మిమ్మల్ని అడగదలుచుకుంటే లోక్పాల్ నివేదిక ఎవరికి ఇస్తారు?
లోక్పాల్ని ఎవరు నియమిస్తారు, ఇలాంటి ప్రశ్న అడుగుతాడు. అదేవిధంగా మనకి లోక్పాల్ వ్యవస్థకు సంబంధించి 2014లో లోక్పాల్ మనకి ఇక్కడ గమనించాలి, 2011లోనే బిల్లు ఆమోదించబడింది. 2013లో రాష్ట్రపతి కూడా దాని ఆమోదం పొందితే 2014లో నియమించబడాలి. కానీ 2014లో కూడా లోక్పాల్ నియమించబడలేదు. 2019వ సంవత్సరంలో లోక్పాల్ని తొలిసారిగా నియమించడం జరిగిందండి. మొదటగా లోక్పాల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? మొదటి లోక్పాల్ వ్యవస్థను లోక్పాల్ని నియమించింది ఎప్పుడు అంటే 2019 మార్చి 19న లోక్పాల్ని నియమించారు. 2019 మార్చ్ 19న లోక్పాల్ నియమించడం జరిగింది. అట్లా నియమించబడ్డటువంటి తొలి లోక్పాల్ ఎవరు అంటే పినాకీ చంద్ర ఘోష్. పినాకీ చంద్ర ఘోష్ తొలి లోక్పాల్గా నియమించబడ్డాడు. దీంట్లో ఈ లోక్పాల్ అనే టాపిక్లో మీరు అప్డేట్ చేసుకోవాల్సిన ఏకైక అంశం ఏంటంటే, మీరు లోక్పాల్ గురించి మాట్లాడినప్పుడు ప్రస్తుత లోక్పాల్ అనేది మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎవరున్నారో చూసుకొని అది ఒకటి యాడ్ చేసుకోండి. అది ప్రస్తుతం అనేది వీడియో కాబట్టి మీరు అది గమనించండి. ఇది లోక్పాల్. దీని తర్వాత మళ్ళీ మనం లోకాయుక్త గురించి కూడా తెలుసుకుందాం.